హాయ్ ఫ్రెండ్స్, సాధారణంగా మనం వాడే పదాలు స్పోకెన్ ఇంగ్లీష్లో వాంట్ టు అనే యొక్క పదాన్ని స్పోకెన్ ఇంగ్లీష్లో ఏ విధంగా ఉపయోగించాలి, వాంట్ టును ఉపయోగించి స్పోకెన్ ఇంగ్లీష్లో సాధారణంగా మనం వాడే పదాలు ఏ విధంగా పలకాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. How to use want to in spoken English. How to use want to in spoken English. Spoken English లో want to ని ఏ విధంగా వాడాలి, want to ని ఉపయోగించి మనం ఏ విధంగా సెంటెన్సెస్ తయారు చేసుకోవాలి అనే విషయాన్ని వీడియోలో చూద్దాం. వీడియోలోనికి వెళ్ళే ముందు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోనండి. మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని వెంటనే మీ నోటిఫికేషన్ బాక్స్లో పొందడానికి పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వాంట్ టుని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా ఉపయోగించాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి నేను ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు రైట్ ఇన్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్లో రాయాలనుకుంటున్నాను అని చెప్పాలంటే ఐ వాంట్ టు రైట్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పాలి. అలాగే ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పాల్సినప్పుడు ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పాలి. తర్వాత చూద్దాం. ఐ వాంట్ టు గో ఫర్ వాక్. ఐ వాంట్ టు బై న్యూ కార్. ఐ వాంట్ టు రైట్ ఏ స్టోరీ. మొట్టమొదటిగా ఐ వాంట్ టు గో ఫర్ వాక్ అంటే నేను నడవడానికి వెళ్ళాలనుకుంటున్నాను. అంటే నేను వాకింగ్ వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పడానికి ఐ వాంట్ టు గో ఫర్ వాక్. అలాగే ఐ వాంట్ టు బై ఎ న్యూ కార్ నేను ఒక కొత్త కారుని కొనాలనుకుంటున్నాను అని చెప్తాను. అలాగే ఐ వాంట్ టు రైట్ ఎ స్టోరీ నేను ఒక కథ రాయాలనుకుంటున్నాను అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ వాంట్ టు రైట్ ఏ స్టోరీ అని చెప్పాలి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, చూడడమే కాకుండా ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క సెంటెన్స్ని మీరు కనుక నోట్ చేసుకుని 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఇట్ విల్ బి వెరీ యూజ్ఫుల్ ఫర్ యూ. మీకు చాలా ఉపయోగపడుతుంది. రాసుకోవడమే కాకుండా వీటిని ఉపయోగిస్తూ ఉండాలి. మన సంభాషణలో ఉపయోగిస్తే ఇది మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత చూద్దాం. I want to see a movie. I want to sell my car. I want to win the race. నేను సినిమా చూడాలనుకుంటున్నాను అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇంగ్లీష్లో ఐ వాంట్ టు సీ ఏ మూవీ
అని చెప్పాలి. అలాగే నేను నా కారు అమ్మాలనుకుంటున్నాను, నేను నా కారు అమ్మాలనుకుంటున్నాను అని చెప్పాల్సినప్పుడు ఇంగ్లీష్లో ఐ వాంట్ టు సెల్ మై కార్, ఐ వాంట్ టు సెల్ మై కార్ అని చెప్పాలి. అలాగే నేను రేస్ నెగ్గాలనుకుంటున్నాను, నేను రేస్ నెగ్గాలనుకుంటున్నాను అని చెప్పాల్సినప్పుడు ఐ వాంట్ టు విన్ ద రేస్, ఐ వాంట్ టు విన్ ద రేస్ అని చెప్పాలి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, నోట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చూస్తే చాలదు, రాసుకోవాలి, రాసుకుని ప్రాక్టీస్ చేయాలి. తర్వాత చదువు. I want to eat an apple. I want to help you. I want to dance. నేను యాపిల్ తినాలనుకుంటున్నాను, నేను యాపిల్ తినాలనుకుంటున్నాను అని చెప్పాల్సినప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్లో ఐ వాంట్ టు ఈట్ ఎన్ యాపిల్, ఐ వాంట్ టు ఈట్ ఎన్ యాపిల్, ఐ వాంట్ టు ఈట్ ఎన్ యాపిల్ అని చెప్పాలి. అలాగే నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నాను, నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నాను అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఐ వాంట్ టు హెల్ప్ యూ, ఐ వాంట్ టు హెల్ప్ యూ, నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నాను అని ఇంగ్లీష్లో చెప్తాం. ఐ వాంట్ టు హెల్ప్ యూ అని ఇంగ్లీష్లో చెప్పాలి. అలాగే నేను నాట్యం చేయాలనుకుంటున్నాను, నేను నాట్యం చేయాలనుకుంటున్నాను ఐ వాంట్ టు డ్యాన్స్, ఐ వాంట్ టు డ్యాన్స్, ఐ వాంట్ టు డ్యాన్స్ అంటే నేను నాట్యం చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఈ వీడియోలో మీరు గమనించినప్పుడు వాంట్ టు అని వచ్చినప్పుడు ప్రతి చోట అనుకుంటున్నాను, వాంట్ టు అంటే అనుకుంటున్నాను, చేయాలనుకుంటున్నాను, తినాలనుకుంటున్నాను, రాయాలనుకుంటున్నాను, ఇలాగా అనుకుంటున్నాను అని చెప్పడానికి మనం స్పోకెన్ ఇంగ్లీష్లో వాంట్ టు ఉపయోగిస్తాం. అలాగా మనం ఏమి చెప్పదలుచుకున్నా ఈ వాంట్ టుని ఉపయోగించి వాంట్ టు ఉపయోగిస్తే తినాలనుకుంటున్నాను, చేయాలనుకుంటున్నాను, పాడాలనుకుంటున్నాను అని ప్రతి వానికి వాంట్ టు యాడ్ చేస్తే అనుకుంటున్నాను అనే అర్థం మనకి వస్తుంది. ఇలాగా డిఫరెంట్ వర్డ్స్. వాంట్ టు సింగ్ పాడాలనుకుంటున్నాను, వాంట్ టు రైట్ రాయాలనుకుంటున్నాను, వాంట్ టు గో వెళ్ళాలనుకుంటున్నాను. ఈ విధంగా మనకు వచ్చిన ప్రతి వెర్బ్ తోటి ఈ వాంట్ టును ఉపయోగించి కొత్త సెంటెన్స్ని మీ సొంతంగా మీరే తయారు చేసుకోవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోనండి. మరిన్ని వీడియోలు పొందడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.